అందరినీ క్షమించమని మొదటి మాటలో చెప్తారు. రెండో మాటలు ఏంటంటే రక్షణ. ఎవరికండి రక్షణ? కుడి వైపున ఉన్న దొంగకి రక్షణ ఇస్తారు. మూడో మాటలు ఏంటి? ఆదరణ. ఎవరికి ఇస్తారు ఆదరణ? తల్లికి ఒక ఆదరణ అనేది ఇస్తారు. నాలుగో మాటలు ఏంటంటే విడనాడబడుట. అంటే తండ్రి ఇంక ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చింది కాబట్టి అది నాలుగో మాటలో చెప్తారు. ఐదో మాట ఏంటంటే వేదన. ఏంటంటే అది వేదన. అప్పుడు వరకు నైట్ అంతా దేవుడికి ఫుడ్ లేదండి. ప్రార్థన, గెస్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మారిందని మనం చెప్పుకున్నాం కదా. అంత వేదన పడుతూ ఆయన అప్పటికప్పుడే తీసుకువెళ్ళారు. 5 కోట్లు తిప్పారు. ఆయనకి ఆహారం లేదు, వాటర్ లేవు, ఏమీ లేవు. ఆయన తిప్పి 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 తిప్పాక పిలాతుకు తెలుసండి అక్కడ యేసుప్రభు వారికి ఏ తప్పు చేయలేదని పిలాతుకు తెలుసు. కానీ అల్లరిని బట్టి ఏం చేశారంటే ఇంకే అల్లరి ఎక్కువైపోతుంది, ఒకవేళ నేను ఏదైనా తప్పు స్టేట్మెంట్ ఇస్తే నా ఉద్యోగం ఏమన్నా పోతేమో, వీళ్ళ నా మీద తిరగబడతాడేమోనని ఆలోచించి పిలాతు ఒక తప్పుడు నిర్ణయం ఇస్తారు. మీకే ఇస్తున్నాను, మీరు ఏం చేసుకుంటారో మీరు చేసేసుకోండి అని పిలాతు చెప్తాడనమాట. అలా చెప్పగానే వాళ్ళు తీసుకొచ్చి 40 కొరడా దెబ్బలు కొట్టి ముళ్ళ కిరీటం తలమై పెట్టి అది మీ తర్వాత మొత్తం గొల్గొతా కొండ వరకు ఆయన కాలి నడక మీదనండి. ఇప్పుడు మనం ఒక క్షణం బయటికి వెళ్ళి వస్తే మన కాళ్ళు అసలు నుంచోగలమా? చెప్పులు లేకుండా నుంచోలేము. ఉదయం మొదలుకొని 3 వరకు కూడా ఆయన నడిపించి 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 కాళ్ళంతా రక్తం కారుతుంది, దేహం అంతా రక్తం కారుతుంది, తల నుండి రక్తం కారుతుంది, గుద్దారు, ఉమ్ము వేశారు, ఇన్ని చేశారు. ఇన్ని చేస్తే దాహం అవుతుందో లేదండి? ఇప్పటికి మనం పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చొని ఫ్యాన్లో కూర్చొని ఎన్నిసార్లు వాటర్ తాగమండి? లెక్కే లేదు. ఎన్ని బాటిల్స్ తాగమో తెలియదు. కానీ ఆయనకి అంత దాహం. ఐదో మాట ఏం చూపిస్తుంది అంటే వేదన చూపిస్తుంది అనమాట. కానీ దాహం ఇచ్చామో మనం? ఇవ్వలేదు. వాటర్ కూడా ఇవ్వలేదండి దేవుడికి. అది ఐదో మాటలో తెలియదు. ఆరో మాట ఏంటంటే విజయాన్ని చూపిస్తుంది. దేన్ని? విజయం. దేనికి విజయం? అసలు ప్రభు వారు ఏం చేశారు? దేనికి విజయం వచ్చింది? చనిపోవడంలో విజయం ఏముంది అని మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఆరో మాటలో సమాప్తమైందని దేవుడు చెప్తున్నాడు. ఏమి సమాప్తమైంది? దేనికి సమాప్తమైందో మనం ఒకసారి చూద్దాము. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను ఎలా చేశాను? సంపూర్ణంగా చేశాను. సంపూర్ణంగా చేశాను కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే విజయంతో చెప్తున్నారనమాట. నేను దీన్ని సంపూర్ణంగా నెరవేర్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకంటూ కొన్ని డ్యూటీస్ ఉంటాయండి. పనికి వెళ్ళే వాళ్ళకి పని డ్యూటీ ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకి జాబ్ డ్యూటీ ఉంటుంది. ఒకవేళ ఒక పనికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి అక్కడ నుంచి అక్కడ వరకు ఆ పని అయిపోవాలి అని రైతు చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆ పని అంతటినే చేసేయాలి. చేయకుండా ఉంటే దాని వల్ల ఉపయోగం ఉందా? లేదు, చెప్పలేదు. రైతు వచ్చి నువ్వు నా పని అంతా చేసావనంటే చేయలేదు. మనం దాన్ని సంపూర్ణంగా చేస్తామని చెప్తామా? చెప్పలేము. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను ఎలాగ చేశాను? సంపూర్ణంగా నెరవేర్చాను. అందులో ఇంత కూడా వదిలిపెట్టలేదండి దేవుడు. తండ్రి కుమారునికి ఏదైతే చెప్పాడో అది మొత్తం కూడా కుమారుడు ఏం చేశాడంటే నెరవేర్చాడు అనమాట. ఆయన పుట్టినది మొదలుకొని మరణమయ్యేంత వరకు కూడా ప్రవచనం ద్వారానే జరిగింది. అప్పటికప్పుడు జరిగింది కాదు. ఆయన పుడతారని, ఆయనకి ఇలాంటి శ్రమ కలుగుద్దని, ఆయనకి దాహం అవుతుందని, కొరడాలతో కొడతారని, ఆయన మీద ఉమ్మేస్తారని, గుద్దుతారని, ఇవన్నీ కూడా ప్రభువారు పుట్టక ముందు ఏం జరిగినాయంటే ప్రవక్తల ద్వారా జరిగింది. మన గురించి ఎవరైనా చెప్తారంటండి? ఎవరన్నా మన గురించి ఒక ప్రవచనం మా మమ్మీకి ఎప్పుడైనా చెప్పారా? మమ్మీ 2002లో నీ కూతురు పుడుతుంది, నీ కూతురు 5 ఏళ్ళు కదా. మన జన్మలన్నీ నార్మల్ జన్మలు, మన ఏమీ లేవు, మన వల్ల ఉపయోగం లేదు, ఏమి లేదు. కానీ ఆయన ఒక మహానుభావుడు, గొప్ప దేవుడు కాబట్టి ఏమైందంటే ఆయన గురించి ప్రవచనాలు జరిగినాయి, ప్రవచనాలు చెప్పారు. ఆ ప్రవచనాలన్నీ కూడా దేవుడు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? నెరవేర్చాడు. దేవుడికి తెలియదండి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఇలా కొడతారని కానీ ఇన్ని శ్రమలు పెడతారని ఆయన తెలిసినా కూడా ఆయన ఏం చేశారు? నెరవేర్చారు. ఎందుకు నెరవేర్చారు? తండ్రి మాటను ఏం చేయాలైనా సంపూర్ణంగా నెరవేర్చారు. సరే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి అసలు ఏం నెరవేర్చారు? ఆయన అంత విజయంతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఫినిష్డ్, నేను సమాప్తమైందని చాలా గొప్పగా చెప్తున్నారు. ఆయన ఏం పనులు సమాప్తం చేశారు? దేవుడు ఏమి ఇచ్చారు? ఏం బట్టి ఆయన సమాప్తం చేశారు? మనం ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటంటే లేఖనం ప్రకారం ప్రభు శ్రమ పడిసిన పనులు ఏం చేశారంటే ముగించారు. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి.
లేఖనముల ప్రకారము మూడవ దినమున లేఖబడను. ఈ మొదటిది ఏంటంటే లేఖనం ప్రకారం ఆయన ఏమైతే చేయాలో అవన్నీ కూడా ఏం చేశారు, ఆయన సంపూర్ణం చేశారు, సమాప్తం చేశారు. లేఖనం ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆయన శ్రమ పడాల్సి ఉంది. ఏంటంటే శ్రమ. ఆయనకి ఇక్కడ అంటే భూమి మీదకి రాగానే ఆయనకి ఏమి ఏసీ ఇవ్వలేదు, లేకపోతే కార్ల మీద తిప్పలేదు, ఏం లేదు. ఆయన భూమి మీదకి రాగానే ఆయనకి ఏముందంటే ఫస్ట్ శ్రమే ఉంది. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా, పుట్టినప్పుడు చంపేస్తారేమోనని భయం తల్లిదండ్రులకి. మామూలుగా అయితే 9 నెలల గర్భిణిని ఏం చేస్తారు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. మనమైతే అవునా కదండి, ఎంత జాగ్రత్తగా చూసుకుంటామంటే కనీసం కాళ్ళు కూడా కింద పెట్టలేము, అంత జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ ప్రభు పుట్టిన టైంలో ఎక్కడ చంపేస్తున్నారు పిల్లల్ని, బాలుల్ని చంపేయమని. అంత శ్రమ. ఆయన పుట్టినప్పుడు శ్రమ, పెరిగే కొద్దీ శ్రమ, తర్వాత ఆయన సువార్త చేస్తుంటే శ్రమ, నడుస్తుంటే శ్రమ, మాట్లాడితే శ్రమ. ఆయన మాట్లాడితేనే నువ్వు ఇలా మాట్లాడతావా, నువ్వు ఎలా ఎక్కడ చూసి మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ప్రతి దానికి ఏముందంటే ఆయనకి శ్రమ. ఆ శ్రమ పడతారని ఆయనకి తెలుసు. తెలిసినా కూడా ఏంటది, దేవుడు తనకి ఇచ్చాడు ఆ పని, దేవుడు తనకి ఇచ్చాడు అనమాట. నువ్వు ఈ పని చేయి, నీకు తెలుసు, నువ్వు వెళ్ళి భూమి మీదకి వెళ్ళగానే నీకు శ్రమ ఉంటుంది, నీకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన నువ్వేం చేయాలి, దాన్ని చేయాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన, ఆ తండ్రి ఇచ్చిన చిత్తాన్ని ఏం చేశాడంటే ఫస్ట్గా సంపూర్ణం చేశాడు అనమాట, సమాప్తం చేశాడు. అలాగే రెండోది చూద్దాం ఒకసారి, చూడండి. సాతానును ఓడించడం సమాప్తమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి 13 నుంచి చదవండి. 13, 14, 15.